హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందులో పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు కదండి. పిల్లలు ఏమన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. సింపుల్గా ఇలా కేక్ లాగా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే అండి, ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక కప్పు నిండా సూజీ రవ్వను వేసుకున్నానండి. అదే బొంబాయి రవ్వ అంటారండి, ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఇక్కడైతే రవ్వను బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ పని కూడా ఏమి ఉండదండి. ఒక 5 నిమిషాలు మన టైం కాదనుకుంటే అయిపోద్దండి. ఓకే అండి, ఇక్కడ రవ్వ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుని బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇక్కడైతే నేను కాచి చల్లారిన పాలు 2 కప్పుల పాలు వేసుకున్నానండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు వేసుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మనకేమి ఉంటలు అవి లేకుండా ఆ పాలల్లో రవ్వ అనేది బాగా కరగాలండి. ఓకే అండి, బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే అండి, చూడండి మనం వేసిన పాలు రవ్వకి సరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే అండి, ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 కప్పు నిండా చక్కెర వేసుకున్నానండి. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు మనము బాగా కలుపుకోవాలండి. అసలు ఎక్కడ ఒక్క చెమ్మ వాటర్ కూడా వేయకూడదండి. చక్కెర కరిగేంత వరకు మనము మంటను మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. కలర్ చేంజ్ అవుద్దండి, బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది, మంచి కలర్ వస్తుందండి. మనం ఎటువంటి ఫుడ్ కలరు అవి ఏమి యాడ్ చేయమండి. చక్కెర కరిగి చక్కెర వచ్చే కలర్ చూడండి అసలు ఎంత బాగుంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇక్కడైతే చూడండి చక్కెర అయితే ఇప్పుడిప్పుడే కరుగుతుందండి. అస్సలు వాటర్ అనేది తగలకూడదండి. ఓకే అండి, చక్కెర పాకం అయితే బాగా మంచి కలర్ అయితే వచ్చేసిందండి. చూడండి అసలు కలర్ఫుల్గా ఉంది. మనం ఫుడ్ కలర్ వేస్తే ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ వచ్చిందండి. ఎక్కడ కూడా మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదండి అసలు. ఓకే అండి, ఇప్పుడైతే మనము ముందుగా నానబెట్టేసుకున్న రవ్వను వేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. రవ్వను వేసుకున్న తర్వాత ఎక్కడ ఉంటలు అనేవి లేకుండా ఆ పాకంలో మనము రవ్వ బాగా కలుపుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకోవాలండి. ఎక్కువ మనం కలుపుతూనే ఉండాలండి. చూడండి ఎంత బాగుంది అసలు, చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. చూడండి ఇలా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి. మనం మళ్ళీ కలపకుండా వదిలేస్తే అడుగంటుద్దండి. అలా అందుకని బాగా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది చూడండి, మనకు అప్పుడే అర్థమైపోద్దండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఒక్క చిటికెడంతా సాల్ట్ వేసుకున్నానండి. ఒక్క చిటికెడంతా యాలకుల పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడైతే బాగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, దగ్గరకు పడిపోయిందండి. ఓకే అండి, నేనైతే ఇప్పుడు ఒక బౌల్కి అయితే ఆల్రెడీ నెయ్యి అయితే రాసి కొద్ది జీడిపప్పు పలుకులు వేసానండి. వేసి పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని మనకి ఎలా కావాలనుకుంటే అలా సేమ్ అలాగైనా తినొచ్చు అండి. కాకుండా పిల్లలకి ఏంటంటే కొద్దిగా కేక్ లాగా కట్ చేసేసి తింటారని నేను ఇక్కడ బౌల్లో వేసుకుని బాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసానండి. చూడండి అసలు ఎంత బాగుందో, చిన్న కేక్ లా ఉందండి. అసలు చాలా బాగుందండి. ఇక్కడైతే మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కేక్ పీసెస్ లాగా కట్ చేసి ఇస్తున్నానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అసలు చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, చాలా బాగుందండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉందండి. అంత బాగుందండి. డిఫరెంట్ ఫ్లేవర్ అనేది అనిపిస్తుందండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తాను వాళ్ళకు. కేక్ లాగా ఫీల్ అయ్యి తినేసారండి. అంత బాగుందండి. ఓకే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.